హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను సుదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కమెంట్ చేయండి. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ బటన్ కూడా ఉంటుంది కదా, సో యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము వీకెండ్ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్దామని చెప్పి చెక్ చేస్తే మియాపూర్ దగ్గర ఎగ్జిబిషన్ ఉన్నది. సరే అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. ఇదే ఎంట్రన్స్, అంటే 100 రూపీస్ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. అండ్ పిల్లలకైతే అబౌవ్ 3 years ఉండే వాళ్ళకి కూడా తీసుకుంటున్నారనమాట. ఇది మొత్తం యానిమల్ థీమ్లో ఉందన్నమాట, యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషను. సో ఇక్కడే స్టార్టింగ్ నుంచి చూస్తే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ బర్డ్స్ని పెట్టున్నారు. స్టార్టింగ్ ఇక్కడ పీకాక్తో స్టార్ట్ చేశారు. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ని డిస్ప్లేలో పెట్టున్నారు. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మేము ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము అనేది మీకు వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా ఎగ్జిబిషన్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చి మియాపూర్ దగ్గర అల్విన్ సర్కిల్ దగ్గర ఉంది. ఇంతకుముందు నేను చూసినప్పుడు ఉన్నదనమాట, ఉంటుందా ఉండదా అనుకొని మేము చెక్ చేసుకొని వచ్చాము. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బర్డ్స్ని పెట్టున్నారని చెప్పాను కదా, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పీకాక్తో స్టార్ట్ చేసి ఆస్ట్రిచ్, ప్యారెట్స్, ఇంకా స్వాన్. మా పిల్లలకైతే ఈ బర్డ్స్ నేమ్స్ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు వాళ్ళు. మంచిగా లైటింగ్ పెట్టి వాటిని బాగా ఎలివేట్ చేస్తూ ఎగ్జిబిషన్లో పెట్టున్నారు. బాగా అనిపించింది. నిజానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సరౌండింగ్లో మీరు ఎవరైనా ఉంటే మాత్రము కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే ఇంకాస్త ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ బర్డ్స్, నెక్స్ట్ ఆ సెకండ్ రోల్ అంటే ఇక్కడ నుంచి ఈ రో అయిపోయాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడంతా కూడా యానిమల్స్ పెట్టున్నారు. ఇది తెలుసా మీకు, వడ్రంగి పిట్ట అంటారు, మరి ఇంగ్లీష్లో ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఇది వచ్చి ఆవులు, గుడ్లగూబ. నెక్స్ట్ ఇక్కడి నుంచి అంతా యానిమల్స్ పెట్టున్నారు. చూసారు కదా, లైన్, టైగరు అన్నీ మొత్తం ఇక్కడి నుంచి అన్నీ ఉన్నాయి. కంగారు కూడా ఉంది. తెలుసు కదా, లోపల బేబీని పొట్టలో పెట్టుకొని ఉంటుంది కదా. సో అదే మా పాప చూపిస్తుంది, అక్కడ చూడమ్మా కంగారును అని. నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో, తను చూపించాక చూశాను. మొత్తం అరేంజ్మెంట్ అయితే చాలా బాగుంది. నియర్ బై ఉండేవాళ్ళు మళ్ళీ చెప్తున్నా, పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి వీకెండ్ అంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఇంకా అంత ఫారెస్ట్ థీమ్లో మొత్తం బర్డ్స్, యానిమల్స్, తర్వాత ఇక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా లాగా కొంచెం ట్రైబల్స్ కాన్సెప్ట్ లాగా పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ స్టార్టింగ్లో వచ్చి మెయిన్ ఫస్ట్ అట్రాక్షన్గా లైన్, టైగర్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి రిమైనింగ్ ఆ మిగిలిన యానిమల్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టున్నారు. స్నేక్ చూడండి, స్నేక్ అట్లాగా తిరుగుతూ అలా డిస్ప్లే పెట్టున్నారు. నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్స్ ఉన్నాయి, క్యామెల్ ఉన్నది. రియల్ క్యామెల్ వచ్చి ఆడ ఎంట్రన్స్లోనే ఉన్నది, మీరు గమనించారో లేదో. అక్కడ ఒకటి ఉంటుంది, అలానే హార్స్ రైడింగ్ కూడా ఉన్నది. పిల్లలు కావాలంటే వాటి రెండింటి మీద కూడా ఎక్కించి రైడ్ ఉందన్నమాట. అక్కడ జస్ట్ కొంచెం తిప్పుతారు ఆ పార్కింగ్ ఏరియాలో. ఫ్రంట్లో పార్క్ చేసుకోవడానికి కూడా బాగుంది. సో పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు. ఆ పార్కింగ్ ఏరియాలోనే కొంచెం ఆ రిమైనింగ్ ప్లేస్లో ఒంటి మీద, గుర్రం మీద పిల్లల్ని ఎక్కించి తిప్పుతూ ఉన్నారు, చూశాను స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చి ఇవి ఎలిఫెంట్స్ని ఎంత బాగా డిస్ప్లేలో పెట్టున్నారంటే చాలా బాగా అనిపించినాయి ఇవి రెండు మాత్రం. బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ రియల్ కాదండి, తెలిసే ఉంటుంది కదా ఎగ్జిబిషన్లు ఇవన్నీ బొమ్మలే. ప్రతిసారి నేను బొమ్మలు, టాయ్స్ లాగా పెట్టున్నారు అని చెప్పకుండా జస్ట్ నేను బర్డ్స్, యానిమల్స్ అని చెప్పి మెన్షన్ చేశాను అంతే. ఇటు సైడ్ చూడండి, అంటే ఈ ఫిష్, ఈ అక్వేరియం అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టున్నారు. ఎక్కువ వెరైటీ ఫిషెస్ అయితే ఏం లేవులే, చిన్న చిన్న చేపలు పెట్టున్నారు. జస్ట్ అలా చూసేసుకొని ఇంకా మేము కంటిన్యూ అయిపోయాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళామంటే లోపలికి వెళ్ళడానికి ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇవన్నీ అటు ఇటుగా డిస్ప్లే పెట్టున్నారు కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న షాప్స్ అన్నీ, స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, లో ప్రైస్లో, బెస్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. స్టార్టింగే వచ్చి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్తో స్టార్ట్ అయ్యింది. ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి వేసుకోవడానికి నైట్ వేరు, నెక్స్ట్ కొన్ని టాప్స్, ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి.
250 రూపీస్కి ఇక్కడ చూసారా 250 రూపీస్ పెట్టినారు. నేను అది పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, నేను అన్నీ సరిగా చూడలేదు, జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. అయితే లేడీస్కి కావాల్సిన ఈ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. నేనైతే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ అన్నీ చూశాను, చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలన్నా కూడా ఒక ఈవినింగ్ అలా వచ్చామంటే హ్యాపీగా పిల్లలతో అలాగా సరదాగా గడిపి ఇంకా ఏమైనా ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని డిన్నర్ సెట్, ప్లేట్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ పిల్లలకి టాయ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. నేను అంటే ఎక్కువ పెద్ద తీసుకోలేదు కానీ జస్ట్ అన్నీ చూసాము. లోపలికి వెళ్తే ఇంకా రైడ్స్ ఉంటాయి కదా, సో మెయిన్ పిల్లలకి అవే ఎక్కువ ఇష్టము. టాయ్స్ కూడా ఇవి కావాలని చెప్పారు కానీ మేమైతే ఏం తీసుకోలేదులే. వీళ్ళకి కొన్ని స్నాక్స్ వరకు తీసి ఇచ్చేసి లోపలికి వెళ్ళాక తినే స్నాక్స్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా నేమింగ్ ప్లేట్స్ ఉన్నాయి, కస్టమైజేషన్ అనమాట. మన నేమ్స్ మనకు కావాల్సినట్టు, అంటే మనకు కావాల్సింది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పామంటే నేమ్స్ అవన్నీ వాళ్ళు కస్టమైజేషన్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ చూసారా డిస్ప్లేలో పెట్టున్నారు, అలా ఇస్తారనమాట. జస్ట్ నేను మ్యూజిక్ పెట్టేసి ఏమేమి ఉన్నాయి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి పెడతాను చూడండి. ఇక్కడికి వస్తే కొన్ని పాపెట్స్ అవన్నీ ఉన్నాయి, బీట్రూటు, ఇంకా క్యారెట్తో చేసినవి, ఇలాగ వెరైటీ అప్పడాలు ఉన్నాయి, అవి చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ ముందునే పడతాయి కదా, సో నేను జస్ట్ అలాగ చూస్తూ ఉన్నాను. ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి కావాల్సిన గుమ్మానికి పెట్టుకుంటాం కదా తోరణంలాగా హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడంతా టాయ్స్, టెడ్డీ బేర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తినడానికి కూడా స్టాల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి మాత్రం ఈ ప్లే ఏరియా అయితే బాగుండింది. అయితే అక్కడికి వెళ్ళి పైకి ఎక్కి ఆడుకోవడానికి కూడా అక్కడ కూడా ఒక అంటే ఎంట్రీ టికెట్ లాగా పెట్టున్నారు. జస్ట్ 7 minutesకి 80 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క కిడ్కి. సో పిల్లలు ఇంకా అక్కడ దాకా వెళ్తే ఆడుకోకుండా ఉంటారా, సో ఇద్దరు వెళ్ళారు. ఎంట్రీ టికెట్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే లేదు, పే చేయాలి. ఇక్కడ ఒక 7 minutes 8 minutes ఉన్నాక ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. రైడ్స్కి వెళ్దాము అనుకొని కాకపోతే ముందు ఇక్కడ చూస్తే స్మోక్ బిస్కెట్ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అందరూ ట్రై చేస్తున్నారు. కాకపోతే నేను ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని తీసుకొని స్మోక్ బిస్కెట్ మీరు తినాలి, ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా మీరైతే ఇవ్వద్దు. అవి ఒక 2-3 బిస్కెట్స్ ఏమో ఇస్తారు డైరెక్ట్గా. ఇవి మొత్తం తెలియక పిల్లలు ఒకటేసారి వేసుకుంటారా, అవి కొంచెం కూల్ బిస్కెట్ కదా, నోరు కొంచెం తిమ్మిరిగా అట్లా కనిపిస్తుంది, అందరికీ పడుద్దు లేదో నాకు తెలియదు. అందుకని పెద్దవాళ్ళ సమక్షంలో అసలు పెద్దవాళ్ళు కూడా వాడడం కరెక్ట్ కాదని నేను జస్ట్ ఏదో కొంచెం ట్రై చేద్దాము అన్నట్టుగా ఒకటి తీసుకొని అదే పిల్లలకు కూడా ఇచ్చి జస్ట్ సరదా కోసం అంతే ట్రై చేసాము. నెక్స్ట్ అక్కడి నుంచి లోపలికి రైడ్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడంతా స్నాక్స్ వేస్తున్నారు, బజ్జీ, ఇంకా కొంచెం వెరైటీగా నేను ఇక్కడ చూసింది ఏంటంటే పాపిడి చూసారా, ఢిల్లీ మసాలా అప్పడం అంట. ఇది చాలా పెద్దదిగా ఉన్నది. ఇక్కడ బోర్డు కూడా చూసారా, ఢిల్లీ మసాలా అప్పడాలు, సిమ్లా మిర్చి బజ్జీ అంట. సో ఈ మసాలా అప్పడం అనేది ఇంత పెద్దదిగా అయితే నేను ఇక్కడే చూసాను, నాకు నిజంగా ఇంతకు ముందే తెలియదు. ఇంకా మిగతా రైడ్స్ చాలా ఉన్నాయి, ఏదో ఒకటి ట్రై చేద్దాము. ట్రైన్ది ఇక్కడ చూసారు కదా, ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ది. ఇదైతే చాలా సింపుల్గా ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటా. ఎక్కడికైనా ఇక్కడికి వెళ్దామంటే మా పిల్లలు అస్సలు ఒప్పుకోలేదు, వీళ్ళకి జైంట్ వీలే కావాలి అని చెప్పి కూర్చున్నారు. నాకు జైంట్ వీల్ని చూస్తేనే భయం వేస్తుంది, అసలు ఎక్కాల్సిన అవసరం లేదు, చూస్తేనే భయం వేస్తుంది. నేను ఆల్రెడీ 2-3 అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కా, అది గుర్తుంది. బాగా ఫాస్ట్గా తిప్పద్ది, దిగేటప్పుడు భయంగా ఉంటుందని. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం పెద్ద అయినా కూడా పోలేదు.
అయితే చెన్నైకి మేము విజిపి యూనివర్స్ కింగ్డమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒకసారి ఎక్కాము. అయితే వాళ్ళు అక్కడ అంత ఫాస్ట్గా తిప్పలేదు. అప్పుడు ఇంకా పిల్లలు ఇంకా చాలా చిన్నవాళ్ళు, అప్పుడే వాళ్ళు ఎక్కారనమాట. భయపడలేదు. సో వాళ్ళకి అది గుర్తుంది, అక్కడ చెన్నైలో ఎక్కాం కదా, అంతే కదా ఇక్కడ కూడా ఎక్కదాము అని చెప్పారు. కానీ నాకు ఆ తిరిగేటప్పుడు అంటే మా రౌండ్ వచ్చేదాకా కాకుండా ముందు తిరిగేటప్పుడే చూసాము, అది చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. నేను చెప్పా ఫాస్ట్గా తిరుగుతుందమ్మా వద్దు అంటే వీళ్ళు వినలేదు. సో వాళ్ళ కోసంగా నేను ఇంకా వెళ్ళాము. మా హస్బెండ్ అయితే మీరు వెళ్ళండి, నాకు అది పడదలే, నాకు ఇప్పుడే అసలు కాస్త హెడేక్గా ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తే ఇంక సరే వీళ్ళ కోసంగా పిల్లల కోసంగా నేను తీసుకెళ్ళాను. ఎక్కినప్పటి నుంచి ఒకటే అరుపులు, అలాగా తిరిగేసి వచ్చేసాము. ఇంకా రిటర్న్లో ఇక్కడ ఈ డైనోసార్ బొమ్మ పెట్టుంటే అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఇంకా మేము ఇంటికైతే బయలుదేరాము. అలా వీకెండ్ పిల్లలతో సరదాగా ఈవినింగ్ అలా జరిగిపోయింది. ఫైనల్గా ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్తూ మండీ ఉంటుంది, సండే కదా మండీ ఉంటుంది, వెజిటేబుల్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాము. ఇవన్నీ బాక్స్లో పెట్టేసేయాలి. మెంతికూర ఇది బాగుంది కదా. ఏమను జైంట్ వీల్కి వెళ్దామా మళ్ళీ ఇంకోసారి? ఏ నువ్వు అకి ఏమి ఎందుకు, నువ్వే కదా వెళ్దామని చెప్పావు. అక్కనా వద్దా? ఏమన్నావు ఈసారి చెప్పు. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయం. నువ్వేమనుకున్నావు? స్వామిని గుర్తుపెట్టుకున్నావు. అకిరా మంచి క్లవరు, చెప్తే మళ్ళీ కరెక్ట్గా చెప్పనని చెప్పి ఎలా అంటుంది చూడు. బాగా హైట్లో వెళ్ళి తిప్పేస్తారు, వద్దని చెప్పారు. నువ్వే కదా వెళ్దామా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్? వద్దా? సరే అయితే